బీసీలకు 42% రిజర్వేషన్లపై సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధమన్న భట్టి. పార్లమెంట్లో బిల్లుకు బీజేపీ, బీఆర్ఎస్ సహకరించాలని వ్యాఖ్య. నలభై 42% రిజర్వేషన్లు సాధ్యమేనన్న మంత్రి పొన్నం. బీజేపీ ఎంపీల వల్ల కాకుంటే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్. బీసీ బిల్లు ఆమోదం పొందదనే తెలిసే తెచ్చారని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణ. కాంగ్రెస్ ది మోసపూరిత వైఖరి అని విమర్శించిన కేటీఆర్. మహాలక్ష్మి పథకంలో భాగంగా 200 కోట్ల జీరో టికెట్లు జారీ. ఉచిత ప్రయాణ విలువ 6,700 కోట్లన్న ప్రభుత్వం. సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లదే ప్రధాన పాత్ర. అభివృద్ధి ఫలాలు అర్హులకు చేర్చే బాధ్యత వారిదేనన్న మంత్రులు. హెచ్సీఏ అక్రమాల కేసులో ముగిసిన నిందితుల కస్టడీ. వైద్య పరీక్షల అనంతరం చెర్లపల్లి కారాగారానికి తరలింపు. ఏపీలో జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్ల మార్పుపై కేబినెట్ సబ్ కమిటీ. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేసేందుకు కసరత్తు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎదురుదెబ్బ. తదుపరి విచారణ కొనసాగించేందుకు ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతి. వైసీపీ హయాంలో సినిమా టికెట్ రేట్లు దారుణంగా తగ్గించారన్న పవన్. రాజకీయాల్లో ఉన్నందున ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలని చూశారని వ్యాఖ్య. క్వాడ్ అక్రమ రవాణా కేసులో వైసీపీ నేత అనిల్ యాదవ్కు ఉచ్చు. మాజీ మంత్రి పాత్రపై సమాచారం ఇచ్చిన ప్రధాన అనుచరుడు. బీఆర్ఎస్ కు పేరు వస్తుందనే కేసీఆర్ కిట్లను ఆపేశారని రేవంత్ పై కేటీఆర్ మండిపాటు. 20 నెలల నుంచి చాలా మంది తలలు బాధపడ్డారని విమర్శ. మన్యం జిల్లాలో సారా ప్యాకెట్ల తయారీపై ఎక్సైజ్ దాడులు. 5గురు అరెస్టు, 650 లీటర్ల నాటు సారా స్వాధీనం. విశాఖపట్నంలో వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం. అరకు రోడ్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత ఆదేశం. నెల్లూరు జిల్లాలోని పలు స్కూళ్లలో డిజిటల్ బోర్డులు ప్రారంభం. దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామన్న మంచు లక్ష్మి. మంచిర్యాల జిల్లా కాగజ్ నగర్లో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు. జీవో నెంబర్ 49ను నిలిపివేయడంతో కాంగ్రెస్ నేతల హర్షం. ఈటెలపై పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం. కేసీఆర్ను విమర్శించే స్థాయి తనది కాదన్న విమర్శ. సూర్యాపేటలో చిచ్చురేపిన కుల సంఘం ఎన్నిక. వాట్సాప్ గ్రూపుల్లో ఎమోజీ పెట్టినందుకు ఓ వ్యక్తి హత్య. జగదీప్ ధన్కడ్కు రాజీనామాకు ఆమోదం. రాజ్యసభకు కేంద్ర హోంశాఖ సమాచారం. పార్లమెంట్లో 2వ రోజు వాయిదాల పర్వం. ఉభయ సభల్లో కొనసాగని కార్యకలాపాలు. భారత సైన్యం చేతికి అపాచీ హెలికాప్టర్లు. అమెరికా నుంచి వచ్చిన 3 చాప్టర్లు. MiG-21 యుద్ధ విమానాల రిటైర్మెంట్. సెప్టెంబర్లో వీడ్కోలు పలకనున్న IAF. ముంబై రైలు బాంబు పేలుళ్ల కేసు. రేపు విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు. హాంకాంగ్ నుంచి వచ్చిన విమానంలో మంటలు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం. గాజాలో ఆకలి చావులు. 2 రోజుల్లో 33 మంది మృతి. ఇంగ్లాండ్తో నేటి నుంచి 4వ టెస్ట్. టీమిండియాను వేధిస్తున్న గాయాలు.